మార్కులు వచ్చాయి సార్. 596 మార్కులు వచ్చాయి సార్. 3 సబ్జెక్టులు 98, 2 సబ్జెక్టులు 99 సార్. 596. స్కూల్ హెచ్ఎం గారు కూడా మేడం వేదిక ముందుకు రావాల్సింది కోరుతున్నాం సార్. స్కూల్ హెచ్ఎం గారు కూడా పేరెంట్ కూడా వెళ్ళండి సార్. ఇది మా కలెక్టర్ ఆఫీస్ తరఫు నుంచి నీకు క్యాష్ రివార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జారిపోతున్నట్టుంది పాపం. పట్టుకోమ్మా, చూడమ్మా, పట్టుకో, 2 చేతులతో పట్టుకోమ్మా. ఇప్పుడు ఎక్కడ జాయిన్ అవుతున్నావు? ట్రిపుల్ ఐటీ నూజివీడు. సో డెఫినెట్లీ యూ కుడ్ గెట్ సక్సెస్. ఎవరు వీళ్ళ టీచర్? ఓ ఫాదరా? ఏం చేస్తుంటారండి? అది మరి గుర్తుపెట్టుకొని ఇప్పుడు చేస్తున్న ఈ పర్సిస్టెన్స్, కన్సిస్టెన్సీ ఏదైతే కష్టపడుతున్నావో దాన్ని నీ ఎయిమ్ కూడా బాగా చేసుకొని వస్తే నీకు గ్యారెంటీగా డెస్టినేషన్ ఎక్కడో బాగుంటుంది. ఓకే. సునీత జెడ్పిహెచ్ఎస్ పెసర్లంక. మీ ఊరు అదేనా? ఓకే ఓకే. 594 మార్క్స్ వచ్చాయి సార్ ఈ క్లాస్కి. 594 అవుట్ ఆఫ్ 600. పేరెంట్స్ కూడా కొంచెం ముందుకు సార్ దగ్గరికి వెళ్ళండి. ఇది నీకు సర్టిఫికేట్. ఇది కలెక్టరేట్ తరఫు నుంచి నీకు 5,000 క్యాష్ రివార్డ్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. బాగా చదువుతుంది మీ పాప. రైట్ అమ్మా. నెక్స్ట్ ప్లేస్ గోస్ టు స్టేట్ లెవెల్ లో పొజిషన్ సార్. సార్ జహూరా మన కన్జ్యూమర్స్ డే స్టేట్ లెవెల్ లో ప్రైజ్ ఇవ్వాలి సార్. ఒక్క నిమిషం. గవర్నమెంట్ హై స్కూల్ ఫర్ గర్ల్స్ అద్దంకి సార్. 593 మార్క్స్. అంటే మనం ఆడపిల్ల కదా, అందుకే చేతికి ఇస్తున్నాను. మనం వేయడం మే నాట్ బి కరెక్ట్ అన్నకు అనుకోని. విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ తల్లి. మనం చేస్తున్నాం కానీ అందరూ ఆడపిల్లని ఐడియా రాలేదు. అందరికి చూడాలి. జహూరా. ఓకే. జనరల్గా మీరు డిస్ట్రిక్ట్లోనే టాప్ వచ్చారు గవర్నమెంట్ స్కూల్స్లో. నాకు తెలిసి ఏముంటుందంటే ఇది ఎంతో టాలెంట్ ఉంటేనే వస్తుంది, మీ దగ్గర ఎంతో కష్టపడే తత్వం ఉంటేనే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీకు చదవడం కూడా చాలా ఇష్టం ఉంటుంది. దాన్ని చదవడాన్ని మీరు ఒక వ్యసనంలాగా ఒక ఎంజాయ్ చేస్తూ చదవండి. కాబట్టి డెఫినెట్గా మీరు చేరాల్సిన గోల్ ఎక్కడో ఇంకా బాగుంటుంది, చాలా ఉంటుంది. అది మీరు గమనించి మంచి సక్సెస్కి వెళ్ళాలి. మంచి గోల్ పెట్టుకొని డెఫినెట్గా వెళ్ళాలి. సో మీకు సాధ్యం అవుతుంది. మీరు పెట్టుకున్న గోల్ అనేది మీకు సాధ్యం అవుతుంది. యువర్ ద టాలెంట్. ఓకే. ధన్యవాదాలు సార్.